మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. మీ పేరేంటండి? నా పేరు చింతారామకృష్ణ అండి. 5 సంవత్సరాలు బట్టి 2021 నుంచి ఇప్పటి వరకు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, గతంలో మల్లాడి గారు చేసిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు ఈ పోటీలో మల్లాడి గారిది విజయం ఉండబోతుందా, గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారిది ఉండబోతుందా? ఆయన 5 సంవత్సరాలు యానంకి చేసింది 0 అండి గొల్లపల్లి అశోక్ గారు. అంతకుముందు కృష్ణారావు గారు చేసినప్పుడు చాలా ఊరు అభివృద్ధి చెందింది. ఆయనే నిలబడకపోవడం వల్ల గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారిని ఎక్కడం జరిగింది. 5 సంవత్సరాలు యానంలో చేసింది మాత్రం 0 అండి. కంపల్సరీగా ఈ ఎలక్షన్లో మల్లాడి కృష్ణారావు గారు అఖండ విజయంతో నెక్కుతారు. యాజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్గా నేను చెప్తున్నాను సార్. ఈరోజు మనకి 1996లో ఇక్కడ మంచి క్రీడాకారులు ఉండేవారు సార్. నేను కూడా ఒక క్రీడాకారిని. నేను బాస్కెట్బాల్ నేషనల్ ప్లేయర్ అండి. 7 టైమ్స్ ఆడాను నేషనల్. ఏపీ నుంచి ఆడాను, పాండిచేరి నుంచి ఆడాను. కృష్ణారావు గారు కూడా వాలీబాల్ నేషనల్ ప్లేయర్ అండి. మేము అందరం ఎస్ సార్ వాలీబాల్ నేషనల్ ప్లేయర్. అయితే 96కు ముందు ఇక్కడ సదుపాయాలు లేక, క్రీడా సదుపాయాలు లేక మేము క్రీడాకారులందరూ వెనకబడిపోవడం జరిగింది. కానీ 1996లో ఈయన నెగ్గిన వెంటనే ఈయన రావడం, మాకు ఈయన ఎమ్మెల్యేగా రావడం క్రీడలుగా అభివృద్ధికి మహాదశ పెట్టిందండి. దానికి కారణం ఏంటంటే ఎక్కడైతే క్రీడలు ఆడుకోవడానికి ఎటువంటి సదుపాయాలు కావాలో ఫస్ట్ 96లో ఎస్టీపీపీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చక్కటి ఫ్లడ్ లైట్స్ వేసి రాత్రి సమయంలో కూడా ఆడుకుని అక్కడి నుంచి అనేక స్టేట్ టోర్నమెంట్లు చేయడం వల్ల క్రీడల అభివృద్ధికి పునాది వేసిన వ్యక్తి ఎవరైనా అంటే శ్రీ మల్లాడి కృష్ణారావు కండిపా చెప్పొచ్చు అండి, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్న వ్యక్తి ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా స్టేడియం పక్కకి పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలకి ఎటువంటి సదుపాయాలు కావాలి, వాళ్ళకి బయటకు వెళ్ళినప్పుడు ఎటువంటి సహాయం చేయాలన్న జ్ఞానం కూడా ఆయనకు లేదు సార్. ఒక్కసారి కూడా ఆయన కనిపించలేదు. కనిపించే వ్యక్తి కృష్ణారావు గారు. ఆయనకి అయ్యేపోతే ఎవరికి వేస్తారు సార్? క్రీడల అభివృద్ధికి ఆయన చేసింది అమోఘం సార్. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియం కట్టారండి. ఆయన దానికి కట్టడానికి ఎంతో కృషి చేశారండి. ఆంధ్రప్రదేశ్ సీఎం గారు రోషయ్య గారిని, అదేవిధంగా పాండిచేరి సీఎం గారిని ఇద్దరిని తీసుకొచ్చి గ్రాండ్గా ఓపెన్ చేయించి మనకి ఆ స్టేడియంను ఇచ్చారండి. ఈ రోజు ఈ లోపల ఎక్కడైనా మీరు తెలిసి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఏ స్టేడియంలోనే కానీ స్విమ్మింగ్ పూల్లో కానీ ఎక్కడైనా డైలీ ప్రాక్టీస్ చేయాలంటే మినిమం 2000 రూపీస్ పైన ఉంటుంది. కానీ బట్ ఈయన 200 రూపాయలు మాత్రమే అందరూ ఆడుకునే విధంగా క్రీడాకారులు అందరూ అభివృద్ధి చెందేలాగా ఆయన చేసి యానంలో ఆయన చేసిన అభివృద్ధి వల్ల నేషనల్ ప్లేయర్సే కాకుండా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా యానం నుంచి ఆడటం జరిగింది సార్. మేము అందరం కూడా అనేక మంది 400 మంది నేషనల్ ప్లేయర్ని తయారు చేశాం సార్ బాస్కెట్బాల్లో, బికాజ్ ఆఫ్ కృష్ణారావు గారు. మాకు సదుపాయాలు ఈ రోజున బాస్కెట్బాల్ కోర్టు 1996లో ఒకటే కోర్టు ఉండేది సార్. ఇప్పుడు కృష్ణారావు గారు వచ్చిన తర్వాత 8 బాస్కెట్బాల్ కోర్టులు ఉన్నాయి సార్. అతి త్వరలోనే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూన్ నెలలో యాక్రిలిక్ సింథటిక్ బాస్కెట్బాల్ కోర్టు దగ్గరగా 40 లక్షల పైనే ఖర్చు అవుతుంది. అదేవిధంగా యాక్రిలిక్ సింథటిక్ టెన్నిస్ కోర్టు కూడా ఆయన వేయబోతున్నారు సార్. రోలర్ స్కేటింగ్ చిన్నపిల్లల కోసం కూడా ఆయన చక్కగా వేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఇటువంటి అభివృద్ధి ఉన్న పదవంలో ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా అఖండ విజయంతో నెగ్గుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, నా పేరు వినయ్. నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏ షూటింగ్స్ లేక మా కళాకారులు 24 యూనిట్లకి సంబంధించిన కళాకారులు అందరూ కూడా మా యానంలో ఉన్నాము. కృష్ణారావు గారి పరిపాలనలో ఎన్నో షూటింగ్స్ RX100 అవనివ్వండి, లేదా ఇంకా భోజ్పురి సినిమా షూటింగ్స్ అవనివ్వండి, తమిళ మూవీస్ అవనివ్వండి, ఏదో ఒకటి కనీసం సంవత్సరంలో ఒక 5-6 షూటింగ్స్ వచ్చి ఆ షూటింగ్స్ రావడం వలన మన కళాకారులందరూ కూడా ఎంతో మాకు జీవనోపాధి రావడం ఇవన్నీ చాలా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో ఏ డెవలప్మెంట్ అవ్వకపోవడం, మరియు అలాగే మన బీచ్ కూడా అక్కడ ఉన్నటువంటి మొక్కలు కూడా పోవడం వలన ఈ గత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అశోక్ గారు, ఆయన ఏ డెవలప్మెంట్ చేయకపోవడం వలన మాకు షూటింగ్స్ కూడా ఏమి రాక మేమే బయట వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ ఇక్కడ పక్కన ఉన్నటువంటి కోనసీమ కూడా వెళ్ళి షూటింగ్లో వర్క్ చేయడం జరుగుతుంది. అయితే ఇటువంటి కళాకారులకి మాకు ఏం కావాలన్నా ఏ కష్టం వచ్చినా కూడా మల్లాడి కృష్ణారావు గారు తోడుంటూ ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి స్టూడియో టైప్లో ఒక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏ కష్టం వచ్చినా కళాకారులకి ఆయన మాకు ఎప్పుడు తోడుగా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ యానం ఫెస్టివల్లో కూడా మాకు అందరికీ కూడా అవకాశం ఇచ్చి మా కళాకారులందరినీ కూడా ఆయన ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటున్నారు. మా కళాకారులకి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన తోడుగా ఉండి మాకు హాస్పిటల్స్ ఖర్చులు అవనివ్వండి, లేదా మాకు తినడానికి తిండి కట్ట లేకపోతే ఆయన ఎంతో కొంత మాకు ప్రోత్సాహం అందిస్తూ ఉంటారు. మేము బాధపడేది ఏంటంటే ఇలాంటి మల్లాడి కృష్ణారావు గారు మళ్ళీ వస్తే ఇక్కడ యానం డెవలప్మెంట్ అవ్వడమే కాక
మాకులాంటి వాళ్ళకి కూడా జీవన ఉపాధి వస్తుందని మేము అనుకుంటున్నామండి. మీరందరూ కూడా తప్పనిసరిగా మల్లాడి కృష్ణారావు గారికి ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని నా కళాకారుల టీం తరఫున నేను కోరుకుంటున్నానండి. నమస్కారం సార్, నేను తోపుడుపల్లి యూనియన్ యానం తోపుడుపల్లి యూనియన్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నానండి. మేము ఎంతో కాలంగా చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్ళం అండి. చిన్న చిన్న వ్యాపారం చేసిన వాళ్ళం ఏ బండి పెట్టుకున్నా సరే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు తీసేయమంటాం, ఆ బండ్ల మీద కేసులు రాయటం, చాలా ఇలా ఇబ్బందులు పడుతుంటుంటే గురుగారి దగ్గరికి తీసుకొచ్చామండి. ఈ సమస్య తీసుకొస్తే మల్లాడి కృష్ణారావు గారు, గురే మీకు ఇలా కాదు, మీకు ఒక స్టాండర్డ్ కావాలి, మీకు ఒక స్టాండర్డ్ చూడాలి, కాబట్టి మీకు షాపుకి ఎలా ఉన్నదో అధికారం మీకు కూడా అలాగే స్టాండర్డ్గా ఉండేలాగా ప్రతి ఒక్కరికి ప్రతి బండికి ఒక లైసెన్స్ అనేది ఉండాలి. మీకు కూడా షాపులకి ఎలాగైతే లైసెన్సులు ఉన్నాయో అలాగే మీకు కూడా లైసెన్సులు ఉండాలని మల్లాడి కృష్ణారావు గారు ఆయన సొంత డబ్బుతో ఒక్కొక్కరికి 1500 చెప్పిన లైసెన్స్ 170 మందికి చేయించారండి. ఆయన సొంత డబ్బుతో మున్సిపల్ లైసెన్స్ కానీ ఫుడ్ లైసెన్స్ కానీ ఇక్కడతో ఈ రెండు ఆపకుండా దీంతో సరిపోతురా, మీకు యూనియన్ రిజిస్ట్రేషన్ కూడా రెన్యువల్ అవ్వట్లేదు సరిగ్గానే, మీరు చేయించుకుంటట్లేదు, దాని మీద దృష్టి పెట్టట్లేదు అని చెప్పి గురువుగారు రెన్యువల్ చేయించి దాన్ని మాకు అది కూడా ఏర్పాటు చేశారండి. ఏర్పాటు చేసి ఇక్కడతోటి కూడా ఆగకుండా మల్లాడి కృష్ణారావు గారు, మీకు ఇంకా చిన్న ఉపాధులు కావాలి, మీకు ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటున్నాయి కాబట్టి పర్సనల్గా లోన్లు వచ్చేలాగా ఏర్పాటు చేస్తానని ఒక 10,000, 20,000, 50,000 అని 3 విడతల కింద లోన్లు ఏర్పాటు చేయటం జరిగిందండి. ఇలా ఎన్నో సేవలు మాకు తోపుడుపల్లి వర్తక సంఘానికి ఆయన చేసుకుంటూ వస్తూనే ఉన్నారండి. చిన్నదావనండి పెద్దదావని ఏ సమస్య అయినా సరే ఆయన గుమ్మం మెట్టి ఎక్కుతాం. కానీ ఈ 5 సంవత్సరాల నుంచి వచ్చిన కొత్త ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఎమ్మెల్యే అశోక్ గారు ఏ విషయంలో కూడా తోపుడుపల్లి వర్తక సంఘం ఉందన్న విషయం కూడా ఆయన గంబెట్లో పోయారండి. ఇప్పుడు కూడా సంఘం ఉందన్న సంగతి కూడా ఆయనకి తెలుసో లేదో కూడా తెలియదండి. ఎప్పుడు కూడా సంఘం దృష్టి దగ్గరికి కానీ సంఘం ఎలా ఉంటున్నారు, వీళ్ళు ఈ బళ్ళోళ్ళు ఎలా బతుకుతున్నారు, వీళ్ళకి సమస్యలు ఏంటి అన్న విషయం మీద కూడా ఒక్కసారి కూడా ప్రెసిడెంట్ అయినా సెక్రటరీ అయినా మా దగ్గరికి ఒక్కసారి కూడా ఆయన వచ్చి చూసింది కూడా ఏది కూడా లేదండి. చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో మాకు అన్నీ కూడా దండగా ఉన్నది మల్లాడి కృష్ణారావు గారండి. మన నేషనల్ హైవే వాళ్ళు 70 కుటుంబాలు ఉంటాయి సార్, 70 బళ్ళు ఉంటాయండి వ్యాపారం చేసి తోపుడు బళ్ళు. ఆ తోపుడు బళ్ళు నేషనల్ హైవే వాళ్ళు రోడ్డు వేస్తున్నామా అన్ని బళ్ళు తీసేయాలని క్రేన్ పట్టుకొచ్చి మళ్ళీ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే అయ్యి బాబాయ్ గురువు గారు అంటూ మల్లాడి కృష్ణారావు గారి దగ్గరికి వస్తే స్పాట్లో అది ఆప్ చేయించి మొత్తం అందరికీ ఆ 70 బళ్ళు వ్యాపారాలు చేసుకునేలాగా ఒక ఉపాధి చూపించి మళ్ళీ ఆ రోడ్ని ఆప్ చేసి ఆ నేషనల్ హైవేని ఆప్ చేసి మాకు ఒక దారి చూపించారండి మల్లాడి కృష్ణారావు. అందుకని మేమందరం మా సంఘం తరపు నుంచి గురువుగారికి సపోర్ట్ చేసి జగ్గు గుర్తుకు ఓటేసి ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మీకు మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను.